నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. సంజయ్ దొంగ ఓటుతో గెలిచారని అనుమానం వ్యక్తం చేశారు. 8 ఎంపీ స్థానాలపై ఈసీకి లేఖ రాయాలని తెలిపారు. బీజేపీ ఓట్ల కోసమే తమ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రహపాటున బీజేపీ చీఫ్ అయ్యారని అన్నారు. శ్రీరాముడి పేరు మీద ఎన్నికల రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారిని కోరుతున్నాం. ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మీద ఎదిగినారు కాదని ఎవరు అనడంలే. కానీ ఈరోజు ఎన్నికల సందర్భంగా మీరు వాడినటువంటి అంశాలు, ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని తొలగిస్తే ఇదే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా అనేక మంది బీసీ నాయకులం మావోని ఎట్లా తొలగిస్తారా బలహీన వర్గాల బిడ్డనని నీకు సానుభూతిగా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకో. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 42% రిజర్వేషన్లు చట్ట పద్ధతితో ఎట్లా అని అనేక రకాల ప్రక్రియల ద్వారా కార్యక్రమం జరిపితే మతం పేరు పెట్టి అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. ఇలా నీ పార్టీని ఒప్పియలేక ఈరోజు దేశంలో 70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కొంత వాళ్ళ మతం పేరు మీద కాదు పేదరికం పేరు మీద ఉన్నటువంటి దూదేకుల ఇతరత్ర కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటే దాన్ని పట్టుకో అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని పేరు మీద తెలంగాణ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే నిన్ను ఏమనాలని అడుగుతా ఉన్నాం ఇవాళ. అందుకే ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల నిధుల గురించి మాట్లాడినారు. ఇవ్వండి నిధులు. ఎన్నికలు మీ కారణంగా ఫైల్ మీ దగ్గర పెట్టుకొని ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోని కారణంగా మేము ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకం కాదు. 50% క్యాప్ ఎప్పుడు ఎత్తేసినారు. ఇలా 50% కొత్తగా క్యాప్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఆనాడు రిజర్వేషన్ కోర్టులో పోతే కోర్టులో ఉన్నటువంటి ఆదేశాన్ని ప్రభుత్వం ఒక్క నిమిషంలో ఈడబ్ల్యూఎస్ పేరు 10% తీసుకొచ్చినారు. మేము ఎవరేమనలేదు కదా, ఎందుకంటే పేదలకు అందరికీ వర్తించాలి. ఇలా బాసరా తిరుమలైటిలా లేదా ఇంకెక్కడ అడ్మిషన్లకు సంబంధించి చాలా వ్యత్యాసం జరుగుతున్నా అందరూ కూడా ఎవరేం మాట్లాడుతున్నారు. ఎందుకంటే